చిత్తోర్గఢ్ కోట భారతదేశంలోని అత్యంత గొప్ప చారిత్రక కోటలలో ఒకటి. ఇది రాజస్థాన్ రాష్ట్రంలోని చిత్తోర్గఢ్ పట్టణంలో ఉంది. ఈ కోట రాజపుత్రుల వీరత్వం, త్యాగం, గౌరవానికి ప్రతీకగా నిలిచింది. భారతదేశంలోనే అతి పెద్ద కోటలలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన ఈ కోట సుమారు 700 ఎకరాల విస్తీర్ణంలో 180 మీటర్ల ఎత్తైన కొండపై నిర్మించబడింది. చిత్తోర్గఢ్ కోటను 7వ శతాబ్దంలో మౌర్య వంశీయులు నిర్మించినట్లు భావిస్తారు. తరువాత ఇదే మేవార్ రాజ్యానికి రాజధానిగా మారి దాదాపు 800 సంవత్సరాలకు పైగా పాలనా కేంద్రంగా కొనసాగింది. ఈ కోటపై 3 ప్రధాన ముట్టడులు జరిగాయి. ఫస్ట్ 1303లో అలావుద్దీన్ ఖల్జీ దాడి. నెక్స్ట్ 1535లో గుజరాత్ సుల్తాన్ బహదూర్ షా దాడి. అండ్ థర్డ్ 1567-68లో అక్బర్ ముట్టడి. ప్రతి సందర్భంలో రాజపుత్రులు అపారమైన ధైర్యంతో పోరాడారు. శత్రువుల చేతిలో అవమానానికి గురి కాకుండా మహిళలు జోహార్ అనే ఆత్మత్యాగాన్ని ఎంచుకున్న సంఘటనలు భారత చరిత్రలో ప్రసిద్ధి చెందాయి. చిత్తోర్గఢ్ కోట చుట్టూ అప్రాక్సిమేట్లీ 13 కిలోమీటర్స్ పొడవైన ప్రాకార గోడలు ఉన్నాయి. కోటలోకి ప్రవేశించడానికి 7 భారీ ద్వారాలు ఉన్నాయి. విజయ స్తంభాన్ని మేవార్ రాజు రాణా కుంభ తన విజయానికి గుర్తుగా నిర్మించాడు. ఇది సుమారు 37 మీటర్లు ఎత్తు కలిగి ఉండి కోటకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. 2013లో చిత్తోర్గఢ్ కోటను రాజస్థాన్లోని ఇతర 5 కొండ కోటలతో కలిసి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. ఈ గుర్తింపు కోట యొక్క చారిత్రక, సాంస్కృతిక మరియు వాస్తు ప్రాముఖ్యతను ప్రపంచానికి తెలియజేస్తోంది. చిత్తోర్గఢ్ కోట కేవలం ఒక చారిత్రక కట్టడం మాత్రమే కాదు, ఇది రాజపుత్రుల వీరత్వం, గౌరవం, త్యాగం మరియు స్వాతంత్ర్య స్ఫూర్తికి చిరస్మరణీయ చిహ్నం. భారతదేశ చరిత్రను తెలుసుకోవాలని ప్రతి ఒక్కరూ తప్పక సందర్శించాల్సిన అద్భుత వారసత్వ సంపద ఇది.